మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే మీరు కంపల్సరీగా ఇలా చేయండి. పిల్లలు మీ మాట కంపల్సరీగా వింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ అయితే లంచ్ బాక్స్ చెక్ చేసేసి, లంచ్ బాక్స్ తిన్నావా నాన్న? ఎవరు తినిపించారు స్కూల్‌లో? చిన్న పిల్లలు కదా! తిన్నావా నాన్న? స్కూల్‌లో టీచర్ ఏం చెప్పింది? నువ్వేం చేసావు? అని ఇలాంటి క్వెషన్స్ మనం దగ్గర కూర్చోబెట్టుకొని యూనిఫార్మ్ చేంజ్ చేస్తూ ఇలాంటి క్వెషన్స్ అన్నీ మనం అడిగామే అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవ్రీడే మనం వన్ డే అడిగితే నెక్స్ట్ డే నుంచి వాళ్ళు రాగానే మనం అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్తారనమాట. అమ్మ స్కూల్‌లో నాకు ఇలా జరిగింది. టీచర్ ఇలా ఇవి నేర్పించారు, ఈ గేమ్స్ ఆడిపించారు, ఇలా చదివించారు. తర్వాత నేనైతే ఇది రాసాను. మా ఫ్రెండ్ ఈ చాక్లెట్ ఇచ్చింది. తను ఈ స్నాక్స్ తెచ్చుకుంది అని ఎవ్రీథింగ్ చెప్పేస్తారనమాట పిల్లలు. ఒక్కసారి పిల్లలతో ఈ విధంగా టైం స్పెండ్ చేసి చూడండి. లేదంటే పిల్లల్ని రాగానే మనం విసుక్కున్నాం అనుకోండి, పిల్లలు ఇంకా మన మాట వినరు. మా అమ్మ నేనేం చెప్పినా వినదులే అని తన మైండ్‌లో చిన్నప్పటి నుంచి అలా ఉండిపోతుందనమాట. అలా కాకుండా మనం పిల్లల్ని రాగానే స్కూల్‌లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి స్టార్ట్ చేసి, యూనిఫామ్ చేంజ్ చేసే దగ్గర నుంచి మనం క్వెషన్ చేసేస్తే పిల్లలు అలాగే అలవాటైపోయి ఇంకా స్కూల్‌లో ఏం జరిగినా కూడా మన దగ్గర దాయకుండా చెప్తారనమాట. అది మంచైనా చెడైనా కూడా మనకి మంచిదే కాబట్టి మనం వినాలండి. అంత ఓపిక కూడా లేకపోతే ఇంకా మనకు పిల్లలు ఎందుకు చెప్పండి. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. మీరు ఇలాగే చేస్తారా? నేనైతే మా పాపతో అలాగే చేస్తాను. నేను అడగకపోయినా తనే చెప్తుందనమాట. ఫస్ట్ నేను ఒక 2, 3 టైమ్స్ అడిగాను. తర్వాత నుంచి తను అలాగే చేస్తుంది. మీరు కూడా అలాగే చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఎందుకంటే స్కూల్‌లో ఏం జరిగింది సమ్‌టైమ్స్ కొంతమంది కొడతారు, కొట్టరు. కొన్ని మంచివి జరుగుతాయి, చెడువి జరుగుతాయి. అమ్మాయిలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా అడిగితే ఇంకా మంచిదనమాట. మంచి జరిగినా, చెడు జరిగినా పిల్లలు ఇవన్నీ కూడా భయపడకుండా మన దగ్గర చెప్తారు. అలా కాదు అనేసి మనమే అడగలేదనుకోండి, అమ్మో మా అమ్మ నేను చెప్పినా వినదు అనే ఒక భయం అయితే ఉంటుంది కాబట్టి పిల్లలు అప్పుడు మన దగ్గర అన్నీ దాస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి. వాళ్ళు అన్నీ కూడా చెప్తారు మనతోటి.